వాస్తవంగా సైన్యంలో కులం అడగరు, మతం అడగరు. అక్కడ వాళ్ళకి కొంతమంది వాళ్ళ మతాచారాల ప్రకారం చేసేది సిక్కులకి ఆ పగడి గాని ఇట్లాంటిదుంటది. సరే వాళ్ళు దానికి వరకు ఎగ్జాంప్షన్ ఉంది. నడుస్తుంది. ఈ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం ఆయుధం ఉంటది. అయితే నువ్వు యుద్ధం చేయాల్సొస్తే సిక్కు సైనికుడే వెళ్లి స్వర్ణ దేవాలయంలోకి వెళ్లి అక్కడున్న తీవ్రవాదుల్ని లేపాలి. అట్లాగే ఇస్లామిక్ టెర్రరిజం చేస్తున్నటువంటి తీవ్రవాద సంస్థల్ని ముస్లిం సైనికుడైనా చంపాలి. అంతే తప్పించి వాడు ముస్లిం, నేను ముస్లిం అని ఆగడానికి గాని, వాడు సిక్కు, నేను సిక్కు అని ఆగడానికి గాని లేదు. అలా చేస్తే ఇంకా ఆడు సైన్యం ఎందుకవుతాడు? దేశ రక్షణ కోసం ఎందుకు పనికొస్తాడు? దేశ రక్షణ కోసం కుల, మత, వర్ణ, వర్గ, భాష తేడా లేకుండా దేశం కోసం సేవ చేయాలి. కమిట్ అయ్యి ఉండాలి. కానీ ఒక సైనికాధికారి మొన్న ఒక గుడి దగ్గర ఆపరేషన్‌కి సంబంధించిన దాంట్లో గుడిలోకి నేను అడుగు పెట్టనన్నాడట. ఎందుకనంటే నేను క్రైస్తవుడిని, నాకు గుడి నచ్చదు, గుడిలోకెళ్ళడం ఇష్టం లేదని చెప్పాడట. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. టెర్మినేట్ చేశారు. దీని మీద ఇప్పుడు సుప్రీం కోర్ట్‌లో సవాల్ చేశాడు. ఇట్లాగా ఇండియన్ ఆర్మీలో ఈ విధంగా నన్ను మతం ఆ గుడిలోకి అడుగుపెట్టనందుకు గాను, నా మతాచారాల ప్రకారం అడుగుపెట్టనందుకు గాను ఇప్పుడు నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు, నన్ను తిరిగి తీసుకోవాలి అన్నటువంటిది. మరి ఇదే గనక అయితే గనక ఇక పెద్ద గందరగోళం అవుతది దేశ రక్షణ విషయాల్లో.